హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందైతే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఇక ఎంతగానో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సంబంధించి ఇక ఈ పండుగలతో మీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చి మీరు మీ ఫ్యామిలీతో ఎల్లప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక వీడియో సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా ఏపీలో 1423 ప్రభుత్వ కొలువులను అయితే డిసెంబర్ 31 నాటికైతే ఏపీ ప్రభుత్వం అయితే వాటికి సంబంధించి జారీ చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన దరఖాస్తు పరీక్ష తేదీలకు సంబంధించి అలాగే నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి ఏపీపీఎస్సీ సంబంధించి నా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూద్దాం. ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. డిసెంబర్ నెలలో 7 ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు 1423 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ అయ్యాయి. మరిన్ని పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుంది. ముందుగా వచ్చేసి గ్రూప్ 2 ఒక్క పోస్టుకు 446 మందికి పైగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఏపీపీఎస్సీ తాజాగా పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ జనవరి 10తో ముగియనుంది. అయితే ఆన్లైన్లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్పై ఒత్తిడి పెరిగి అభ్యర్థులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. కొద్ది రోజుల పాటే ఈ సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వీకరణ గడువును జనవరి 17 వరకు పొడిగించడం జరిగింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలపడం జరిగింది. తొలుత ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీన రాత పరీక్ష యథావిధంగా జరుగుతుందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కాగా ఇప్పటి వరకు జనవరి 9వ తేదీ నాటికి సుమారు 4 లక్షల మంది పంపారు. అలాగే గ్రూప్ 2 కింద ప్రకటించినటువంటి 897 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 566 పోస్టులు ఉండడం జరిగింది. ఇక ఒక్క పోస్టుకు 446 మంది జనవరి 9 నాటికి పోటీ పడుతున్నట్లు కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏపీపీఎస్సీ వెలువరించిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నియామక ప్రకటనకు సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్ నుంచి 81 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దరఖాస్తు తేదీలు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ఉండడం జరిగింది. ఇక రాత పరీక్ష తేదీ వచ్చేసి మార్చి 17న ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. గ్రూప్ 2 సర్వీసెస్ 897 పోస్టులు అండి. దీనికి సంబంధించిన దరఖాస్తు తేదీలు డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు అయితే ఉండడం జరిగింది. ఇక రాత పరీక్ష తేదీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 25న అయితే ఉంటుంది. పాలిటెక్నిక్ లెక్చరర్ 99 పోస్టులతో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు అయితే మీకు దరఖాస్తు తేదీలు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ లేదా ఇన్ ద మంత్ ఆఫ్ మేలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక డివైఈఓ సంబంధించి అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి చూసినట్లయితే 38 వేకెన్సీస్తో జనవరి 1 నుంచి జనవరి 29 వరకు అయితే మీకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 13 ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. ఇక ఏడబ్ల్యూఏ ఇంజనీరింగ్ వచ్చేసి 21 పోస్టెస్తో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లేదా మేలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జేఎల్ అండి, జూనియర్ లెక్చరర్ సంబంధించి టోటల్గా 47 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో దీనికి సంబంధించి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లేదా మేలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చేసి డిఎల్ అండి, డిగ్రీ లెక్చరర్స్. టోటల్గా ఏకంగా 240 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లేదా మేలో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి వివిధ నోటిఫికేషన్ సంబంధించిన నియామక ప్రకటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీకి సంబంధించిన లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా నేను ముందు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ పేపర్కి సంబంధించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.